ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త తెలంగాణ బీజేపీలో మరో బిగ్ షాక్ అనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి చేయండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాం. వెంటనే లైక్ చేయడం లైక్ అయితే వెళ్ళిపోదామండి. రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తార్నాక డివిజన్ సంబంధించి భారతీయ జనతా పార్టీలో తీవ్ర కలకలం రేగుతుందన్నమాట. ఇటీవల కాలంలో పార్టీలో సయ్యద్ కూర్చడానికి పార్టీ అధ్యక్షుడు రావడం, దాని తర్వాత వచ్చేసి ఈటల రాజేందర్, బండి సంజయ్ మధ్య ఇటీవల కాలంలో ఇక పార్టీలో అంతర్గతంగా ఒక్కొక్కటి ఇక దూకుడు మీద పెంచేందుకు గాను ఒక్కొక్కటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి నుంచే సయ్యద్ కూర్చే ప్రయత్నం చేస్తున్న తరుణంలో నిన్నటి వరకు లోపాయకరంగా ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా అరువుడికెక్కాయి. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజాదరణ పొందుతున్న ఇటీవల పార్టీలో చేరిన యువ నేత శ్రీరామ్ వెంకటేష్ స్థానిక పాతతరం నాయకుల మధ్య మొదలైన ఈ వర్గపోరు ఇప్పుడు డివిజన్ పరిధి దాటి రాష్ట్ర స్థాయి చర్చగా మారింది. దాడులు, పోలీసుల ఫిర్యాదులు, అర్ధరాత్రి ఫ్లెక్సీల తొలగింపుతో తార్నాక రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అసలు ఏం జరిగిందంటే శ్రీరామ్ వెంకటేష్ దూకుడు, పాతతరం అసంతృప్తి, సామాజిక సేవా కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటూ స్థానికంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ వెంకటేష్ ఇవాళ అధికారికంగా బీజేపీ కండువ కప్పుకున్నారు. కాలనీ సంక్షేమ సంఘానికి అధ్యక్షుడిగా ఎన్నికైన పలు కాలనీ సమస్యలు వేగంగా పరిష్కరిస్తూ వార్తల్లో నిలిచారు. దీంతో స్థానిక పాతతరం వర్గం నాయకులు దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. చివరికి ఇది అంతర్గత యుద్ధానికి తెరలేపింది. కారు ధ్వంసం, రాత్రిగా ఫ్లెక్సీలు మరియు పీకివేత అంటూ వర్గపూర్ ఎంతవరకు వెళ్ళిందంటే ఇటీవల శ్రీరామ్ వెంకటేష్ లక్ష్యం చేసుకొని గుర్తు తెలియని దుండగులు ఆయన కారును ధ్వంసం చేశారు. దీనిపైన ఆయన పోలీసులు ఫిర్యాదు కూడా చేశారు. ఈ ఘర్షణ వాతావరణం ఇదిలా ఉండగానే తాజాగా శ్రీరామ్ వెంకటేష్ ఉచిత సేవలో భాగంగా తార్నాకలో ఒక భారీ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్కు స్వాగతం పలుకుతూ డివిజన్లోని పలు ప్రధాన కూడల్లో శ్రీరామ్ వెంకటేష్ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేశారు. ఊరలేకపోయిన ప్రత్యర్థి వర్గానికి చెందిన ఓ బీజేపీ నాయకుడు రాత్రికి మున్సిపల్ అధికారులు ఫిర్యాదు చేసి వాటన్నిటిని పీకించేశారు. ఈ అంతర్గత పోరు ఇప్పుడు బీజేపీ హైకమాండ్కు తలనొప్పిగా మారింది. తార్నాక డివిజన్ సాధారణమైనది కాదు. స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు బండా కార్తిక్ చంద్రారెడ్డి వంటి అగ్రనేతలు నివసిస్తున్న ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి డివిజన్ ఇది. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ఆహ్వానిస్తే వేసిన ఫ్లెక్సీలు అదే పార్టీకి చెందిన మరో వర్గం నేతలు మున్సిపల్ అధికారులకు తీయించడం పార్టీ శ్రేణుల్లో విస్మయాన్ని గుర్తించింది. ఇక శుభం కాడుకు పలుకుతారా? ముందున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన జీహెచ్ఎంసీ ఎన్నికలు కావడంతో తార్నాకలో జరుగుతున్న ఈ పరిణామాల్లో పార్టీ భవిష్యత్తును శాసించేలా ఉన్నాయి. ఇప్పుడు అందరి కళ్ళు రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుపై ఉన్నాయి. తన సొంత నియోజకవర్గంలోని ఈ తీవ్ర వర్గపోరులో ఆయన నేరుగా జోక్యం చేసుకొని గ్రూప్ రాజకీయాలు శుభం కార్డు పలుకుతారా లేక దీనిని ఇలాగే వదిలేస్తారా అనేది కూడా చర్చగా సాగుతుందన్నమాట.